అభివృద్ధి పైన శ్వేతపత్రం డిమాండ్ చేస్తాం. డెఫినెట్ గా రేపు మీ ప్రభుత్వం రాకపోతే అక్కడ రైతులకు ఎవరు ఆమె అడుగుతున్నాం. విద్యా సంస్థలు లోకేష్ యూఆర్ అన్ఫిట్ టు బి హెచ్ఆర్టీ మినిస్టర్, బెటర్ రిజైన్ అడుగుతున్నాను. ఎందుకంటే పక్క రాష్ట్రాలు తమిళనాడు విజయ్ అంత బాగా చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం పీకలు అడుగుతాను. విదేశీ పడడం తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి లేదు. అది ఒకటే చెప్తాను. డెఫినెట్గా మనం చూసాం ఎన్టీఆర్ తిరుపతిలో. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇంకా జనాలు ఎవరో నమ్మట్లేదు. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్తోనే తిరిగి రాష్ట్ర భవిష్యత్తు రాబోతుంది. అసలు డెఫినెట్గా ఎన్టీఆర్ రాజకీయాలు రావడం తథ్యం. అదే ఏదైతే ఎన్టీఆర్ 100 కోట్లతో ఆయన ఏం చెప్పారు, 100 కోట్లతో సహాయం చేస్తా అని చెప్పారు. అంతేకాని 100 కోట్లు పెడతా అని చెప్పలే. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళ కంపెనీతో మాట్లాడి ఆ కంపెనీ డైరెక్ట్గా వాళ్ళు చేస్తే తప్ప ఎవరికి ఆ సమస్య ఎక్కడైతే అక్కడ చేస్తారు. అంతేకాని ఆ సాయి రూపాయలు అబ్బాయికి ఎవరు డబ్బులు ఎవరు. అందువల్ల ఇవాళ డిఫరెంట్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో నూతన రాజకీయ పార్టీకి స్కోప్ ఉంది. అది ఎన్టీఆర్తోనే సాధ్యం అవుతుంది. డెఫినెట్గా ఆనాడు ఎన్టీఆర్ ఆశయాలను మంట కలిపారు కాబట్టి తెలుగు జాతి గౌరవం కోసం జూనియర్ ఎన్టీఆర్ రావాలి, తెలుగు జాతి ప్రతిష్ట కాపాడాలి. డెఫినెట్గా ఒకటే కోరుతున్నాం, తెలుగుదేశం పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగు డిమాండ్ చేస్తుంది. జై హింద్. బివి రామ్ తెలుగు శక్తి అధ్యక్షుడు. క్లాస్ 8 26,30 నుంచి 40,000, 9, 10 22,960 నుంచి 45,000 మ్యాక్సిమం, 11, 12 25,820 నుంచి 50,000. ఇది అక్కడ ఫీజులు. మరి ఇక్కడ లక్షలు ఉంచుతారు. మరి హెచ్ఆర్టీ మినిస్టర్గా ఆర్ యూ అన్ఫిట్ అడుగుతాను. ఒక హెచ్ఆర్టీ మినిస్టర్గా రాష్ట్రంలో ఇవాళ చూసాం, జ్యోతి పేపర్లో మెయిన్ పేపర్లో రాశారు గిరిజనుల విద్యార్థులు షెడ్లో దాని అవసరం పడుతున్నారు. మరి లోకేష్ గారు ఆయన శాఖ కంట ఇతర శాఖ, అటు పరిశ్రమ శాఖ, ఇతర శాఖ మీద, హోంశాఖ మీద, దీని మీద ఎక్కువ మోస్ట్ ఇస్తారు తప్ప ఆయన శాఖను గాలి వదిలేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విద్య ఎంత కాస్ట్ అయిపోయిందంటే లక్షల ఫీజు గుంచుతున్నారు. మరి పక్క రాష్ట్రంలో తమిళనాడు విజయ్ నిన్నగా మన సీఎం అయ్యారు. ఆయన సంస్కరణ తెస్తే ఈ రాష్ట్రం సంస్థ ఎందుకు కాలేకపోతే అడుగుతున్నాం. ప్రజలు ఎప్పుడైనా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి, కానీ ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయట్లా, కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తుంది. నాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగు వారి భవిష్యత్తు చెప్పారు, సమాజమే దేవాలయం ప్రజల దేవాలయం చెప్పారు. మరి ఈవేళ అదంతా పక్క పెట్టించుకొని మాకు ప్రజలు అక్కర్లేదు, మేము కార్పొరేట్ కంపెనీకి కొమ్ము కాస్తాం, అవసరమైతే 99 పైసలు భూములు ఇచ్చేస్తాం, ఈ రకంగా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. చాలా విడ్డూరంగా ఉంది. అంటే మేము ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వం ఏ చదువు అడుగుతాం, ఈ రాష్ట్రానికి మీకు పాలించే హక్కు మీకు లేదు. సంపద సృష్టిస్తా అని చెప్పారు, సంపద పేరుతో మీరు దోచుకుంటున్నారు, ఎండాలనుకుంటారు. నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలి, కుల మత వర్గ వర్ణ విభేదాలు ఎంతో మంది మానవ స్వతంత్రం వచ్చింది. ఈవేళ స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బానిస బతుకుతుంది, అది కూడా చంద్రబాబు పాలనలో. మరి ఈ రకమైన పాలన అంటే ఏం చేయగలుగుతున్నారు మీరు గమనించండి. నాడు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల పేరుతో ఆ రోజు గురునాథం అనే వ్యక్తి అక్కడ టెంట్ వేసి 11,70 రోజులు చేశారు. ఆ రోజు పట్టాలు ఇప్పిస్తా అని చెప్పారు 2 మందికి. ఈవేళ ఆ గురునాథం ఏమైపోయి అడుగుతున్నాం అంటే ప్రజలకి కొమ్ము కాసిన పోయి ఈవేళ ఆయన పదవుల కోసం దాసం అవుతున్నారు. అంటే గురునాథం సమాధానం చెప్పాలి. నాడు జగన్ పక్షంలో ఉన్న గురునాథం ఈ రోజు ప్రభుత్వ పక్షంకి వచ్చాడు. అంటే అధికారం కోసం వచ్చామని అడుగుతున్నాం. నాడు ఏం చెప్పావు, 3 రాజధానుల కోసం 1370 రోజులు నువ్వు పోరాటం చేసావు. ఈవేళ ఎందుకు మాట్లాడితే అడుగుతాను, ఏదో మావిగాను దీని గురించి నువ్వు టీవీలో చూస్తున్నా మాట్లాడుతున్నావు. మరి ఆ రోజు 52,000 మందికి పట్టాలు ఇస్తా అని చెప్పారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడు. మేము ఒకటే కోరుతున్నాం, తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తున్నాం, మీరు మాట తప్పారు, మడం తిప్పారు. రేపు మీ ప్రభుత్వం రాకపోతే మీ మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తారు. ఈ రైతుల పరిస్థితి ఏంటి అడుగుతాను. అమరావతి నాశనం చేశారు. ఇవాళ మీరు ఏం చెప్పారు, అమరావతి సెల్ఫ్ సస్టైన్ పడతారు, సెల్ఫ్ సస్టైన్ జనంలో కాపాడు చేస్తారు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ పూలింగ్ అంతా మీరే చేసి ల్యాండ్ విలువ పెరగదు, మీకు కావాల్సిన రైతులకు ఇస్తారు. ఈవేళ రైతులు అడిగాను 50,000కు 30,000 అయిపోయింది, 35,000 కూడా ఎవరు కొంటకు ముందు రావట్లే. మరి ఈ రకంగా మీరు అభివృద్ధి ఏం చేశారు, 2 ఏళ్ళు మీ పాలన ఏం చేశారు. నిరుద్యోగ యువతకి మొత్తం ఉద్యోగం కల్పిస్తారు, ఎక్కడ ఉద్యోగం కల్పించలే, అంతా పేపర్ మీదే ఉద్యోగం కల్పిస్తామని, సంపద సృష్టిస్తామని. ఈ మోసాలు మానుకోమంటున్నాం. డెఫినెట్గా తెలుగు జాతికి చంద్రబాబు లోకేష్ క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తాం. అమరావతిని నాశనం చేశారు, అమరావతి అనేది సస్టైన్ కాని ప్రాజెక్ట్ చేశారు. ఈవేళ రైతులు నష్టపోతున్నారు. రేపు మీ ప్రభుత్వం రాకపోతే ఆ రైతులకు ఎవరు భరోసా అడుగుతున్నాం.
ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోమన్నారు. రైతులకి ముందు గతంలో ఇచ్చిన 50-33 ఎకరాలు ఏవైతే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టడం కొడుతున్నాం. అప్పుడే ల్యాండ్ పూలింగ్ చేయమని కొడుతున్నాం. అంతేగాని ఎయిర్పోర్టు ఇలాంటి మాయమాటలు చెప్పి ఎన్నాళ్ళు మోసం చేస్తారు. అలా ఎప్పుడో వస్తుంది రాజధాని అని చెప్పి 20 సంవత్సరాలు వస్తుందని చెప్పి ఇప్పటి నుంచి మీరు జిమ్మికలు ఆడుతున్నారు. అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా సైడ్ అయిపోయారు. ఆయన కూడా మీతో ఏకమించట్లేదు. ఏ రకంగా నేను బీజేపీని అడుగుతున్నాను, కూటమి ప్రభుత్వాన్ని ఒకటే. నేడు తెలుగు శక్తి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే రాజధాని అమరావతి అంటున్నారో, అలాగే గడిచిన 2 సంవత్సరాల్లో ప్రభుత్వ పాలన పైన, విద్యా వ్యవస్థ పైన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. మరి నేడు మనం చూసాం, నాడు అమరావతి రాజధాని కోసం ప్రజలు 33 ఎకరాలు భూమి ఇచ్చారు. మరి ఈవేళ 5 సంవత్సరాల పాటు రాజధాని పనులు లేకుండా ఆగిపోయి మళ్ళీ ఈవేళ 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారు. తెలుగు శక్తి ఒకటే మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజా రాజధాని, కార్పొరేట్ రాజధాని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రజా రాజధాని పేరుతో దోపిడీ చేస్తారు తప్ప ఈ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం జరగట్లే. ఈరోజు నాడు ఏం చెప్పారు, 5% సిఆర్డీలో పేదలకు భూమి ఇస్తామని చెప్పారు. 52,000 మందికి భూములు ఇచ్చారని అడుగుతున్నాం. మరి ఇవాళ ఏ రకంగా మోసం చేస్తారు? ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి ఇవి అయ్యి అని చెప్పి మాయమాటలు చెప్తారు తప్ప ఏది ఆచరణలో రావట్లే. అటు విశాఖపట్నంలో 99 పైసలు భూములు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర పంటల భూములు తీసుకొని వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి భూములు ఇస్తున్నారు. అంటే ఇవాళ అంటే ఈ భూములు ఎలాగేస్తారో కూడా ఎటువంటి పద్ధతి లేదు. ఈరోజు కేవలం లోకేష్ కనుసంధంలో నడుస్తుంది తప్ప ఇంకోటి ఏమీ జరగట్లే. మంత్రులు కూడా అసమర్థ మంత్రులుగానే ఉన్నారు తప్ప ఏ మంత్రి కూడా ఆ శాఖను పట్టలేదు. ఈరోజు మనం చూసినట్లయితే లోకేష్ గారు విదేశీ విడుదల చేస్తున్నారు. రష్యా, జపాన్, కొరియా వెళ్ళారు. ఏమైనా అంటే పెట్టుబడులు అంటున్నారు. మరి పెట్టుబడులు ఏం తెచ్చారని అడుగుతున్నాం. ఇప్పుడు దాకా ఒక సేతు విడుదల చేయలేదు. అక్కడ వెళ్ళటం, ఆడ ఫోటో దిగటం, ఇక్కడ పంపటం, వచ్చిన తర్వాత దాని మీద ఎటువంటి సమాచారం ఇవ్వట్లే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అప్పుడు ఆంధ్రప్రదేశ్ చేశారు. ప్రతి మంగళవారం వస్తే చాలు అప్పులు నాడు ఏం చెప్పారు, ఆ ప్రభుత్వం అప్పుడు సింగపూర్ అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది అని చెప్పారు. మరి ఈరోజు ఏమవుతుంది అడుగుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని పూర్తిగా మడగలిపేస్తున్నారు. ఏవైనా సంపద సృష్టిస్తానని చెప్పారు. సంపద కాదు కదా, సంపద పేరుతో అప్పులు సృష్టించి అప్పుడు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. నాకు ఒకటే అర్థం కావట్లేదు, ప్రజల్ని మనుషుల్లా చూస్తున్నారో తెలియట్లేదు, భక్తుల్లా చూస్తారో తెలియట్లేదు, బిచ్చగాల్లో చూస్తారో తెలియట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి క్లారిటీ మనం చేస్తాం. ఇవాళ అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ఇచ్చిన ల్యాండ్ పూలింగ్కి ఇంకా మాకు ఏమీ చేయలేదు, మీరు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అని అడుగుతున్నారు. మరి ఈ రకంగా ప్రభుత్వం అక్కడ ఎయిర్పోర్ట్ అంటుంది అంటే నవ్వుతున్నారు. అమరావతిలో ఎయిర్పోర్ట్ ఏంటి, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంటే కదా. అంటే ఇవాళ మీరు ఏం చెప్తేది, రేపు మళ్ళీ మీరు ప్రభుత్వం రాకపోతే ఈ రైతుల పరిస్థితి ఏంటి అడుగుతున్నాం. మళ్ళీ 50,000 ఎకరాలు అడుగుతున్నారు. రేపు మీ ప్రభుత్వం వస్తాయని గ్యారంటీ ఏంటి అడుగుతాం. ఈరోజు ఆల్రెడీ ఈ 2 ఏళ్ల పాలనలో పూర్తిగా వ్యతిరేకత మూటగట్టుకుంది. అన్ని జిల్లాల్లో కూడా ప్రజలు చేదర్చుకుంటున్నారు. ఈరోజు మీ పార్టీలోనే జనసేనకి, టీడీపీ కూడా సఖ్యత లేదు, కొన్ని జిల్లాల్లో కొట్టుకుంటున్నారు. మరి ఈ రకమైన పాలన నడుస్తుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ అడుగుతున్నాం. మరి విద్యా వ్యవస్థ చూద్దాం. నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి గారు. మరి ఈవేళ పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో అక్కడ విజయ్ గారు ఏం చేశారు, సీఎం అవగానే ఆయన రూల్స్ తీసుకొచ్చారు, ఒక వ్యవస్థ మార్పులు తెచ్చారు. కానీ ఇక్కడ ప్రీకేజీ నుంచి యూకేజీ దాకా 16,640 నుంచి 25,000, 1 to 5th స్టాండర్డ్ దాకా 18,635